ప్రహ్లాదుని విష్ణుభక్తి తత్పరతను ధర్మరాజుకు నారద మహర్షి ఇలా వివరిస్తున్నారు. వైకుంఠ చింతా వివర్జిత చేష్టుడై ఒక్కడు ఏడుచునొక్కచోట అశ్రాంత హరిభావనారూఢ చిత్తుడై ఉద్ధతుడై పాడునొక్కచోట విష్ణుడింతియ కాని వేరొండు లేడని ఒత్తిలి నగుచునుండు ఒకచోట నలినాక్షుడను నిధానము గంటినేనని ఉబ్బిగంతులు వైచునొక్కచోట పలుకునొక్కచోట పరమేశు కేశవు ప్రణయ హర్షజనిత బాష్పసలిల మిళిత పులకుడై నిమేలిత నేత్రుడై ఒక్కచోట నిలిచి ఉరకుండు ఆ ఆ ఆ ధర్మరాజా, ఆ పిల్లవానికి ఏ కారణంగా ఏ క్షణానైనా విష్ణుభావన హృదయవీధిలో కదలాడకపోతే గుండె పగిలిపోయినంత దుఃఖం వచ్చేది. హరిభావన కదలాడినప్పుడు ఎగిరెగిరి గంతులు వేస్తూ పాటలు పాడుతూ పరవశించిపోయేవాడు. విష్ణుడంటే ఇంతేనయ్యా అని పగలబడి నవ్వుతూ ఉండేవాడు. పరమాత్మ ఆనంద స్వరూపుడని తెలియజేయడానికి ఆ నవ్వు సంకేతం. నాకు పరమ నిధానం దొరికిందని పొంగిపోతూ గంతులు వేస్తూ ఉండేవాడు. ఒక్కొక్క మారు నేరుగా ఆ శ్రీ మహావిష్ణువుతోనే మాట్లాడుతూ ఉండేవాడు. అట్టి సందర్భాలలో ఆనందాన్ని తెలియజేసే పులకలు, ఆనందాశ్రువులు మాత్రమే అతనికి దేహం మీద కానవస్తూ ఉండేవి.